హైదరాబాద్ లో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. गेट में ताला लग गया ఇది కాదు गेट में ताला लग गया ఇది కాదు गेट में ताला लग गया హైదరాబాద్ లో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. ఇది కాదు गेट में ताला लग गया ఇది కాదు गेट में ताला लग गया హైదరాబాద్ లో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తుంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలున్నాయి. ఇది కాదు गेट में ताला लग गया హైదరాబాద్ లో ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో మరోసారి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ల్యాండ్ లైన్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆయనతో పాటు అందుకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తం 12 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు మనకి సమాచారం. ఆదాయానికి మించినటువంటి ఆంక్షల కేసు శంకర నరహరిలో ఇప్పటికీ ఏసీ అధికారులు నమోదు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సోదాలను కంటిన్యూ చేస్తున్నారు. చార్మినార్ ప్రాంతంలోని పలు ప్రాంతాలతో సహా తర్వాత చిత్రనాటలోని నరహరి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నరహరితో పాటు నరహరికి సంబంధించినటువంటి ప్రజలు తర్వాత జైల్లో కూడా సోదాలు మనం రిజల్ట్ లో కూడా చిత్రనాటలోని నరహరికి సంబంధించినటువంటి నివాసం ప్రజెంట్ సోదాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ప్రధానంగా డాక్యుమెంట్స్ తో పాటు ఆ తర్వాత సంబంధించినటువంటి ప్రధానంగా ఆయన సంబంధించిన పాటు ఇప్పుడు ఆయన పోలాయించిన అంశాలతో పాటు ఆయన సంపాదించినటువంటి సంపాదనకు సంబంధించినటువంటి అన్ని వివరాలను ఆరోపించారు, స్వీకరించారు. అందుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇది కాదు